లేదు లేదు ఇక మీద నుంచి మేము సాఫ్ట్వేర్ వాళ్ళకి పిల్లనివ్వము, వేరే రంగాల్లో ఉన్నటువంటి ఫైనాన్స్ అనుకోండి, లేకపోతే ఇంకో లాయర్స్ అనుకోండి, డాక్టర్స్ అనుకోండి, ఇది వాళ్ళని కూడా వదిలిపెట్టట్లేదు. డాక్టర్స్ లేదు, ఫినాన్షియర్స్ లేదు, ఇంకొకటి లేదు, మొత్తం అన్ని రంగాల్ని మడత పెట్టేసింది. నేను అనుకున్నాను యాక్చువల్గా ఎప్పుడు మేము సిఎస్సి గురించి మనం ఎక్కువ క్రేజీగా ఉంటుంది కాబట్టి ఒకవేళ అన్ని రంగాలు పోయినా ఏఐ కొంతమేరకు కొన్ని ఉద్యోగాలను నిలబెడుతుంది, అదేవిధంగా అట్లీస్ట్ సైబర్ సెక్యూరిటీ అయితే దీనివల్ల ఎఫెక్ట్ అవ్వదు అనుకున్నా. నేను ఇటు అనుకున్నానో లేదో నిన్న సాయంత్రం యాంథ్రోపిక్ సెక్యూరిటీ అనే ఒక టూల్ రిలీజ్ చేశారు. మొత్తం సైబర్ సెక్యూరిటీని మొత్తాన్ని అతలాకుతలం చేసే టూల్స్ అనమాట. మొత్తం అమెరికన్ షేర్ మార్కెట్స్ ఏదైతే సెక్యూరిటీ మీద పనిచేస్తాయో వాటి షేర్స్ అన్ని అమాంతం పడిపోయినాయి. 60 సంవత్సరాల నుంచి మొట్టమొదటి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ తర్వాత కోబాల్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ వచ్చింది. ఈ కోబాల్ సాఫ్ట్వేర్ని తయారు చేసినటువంటి కంపెనీ పేరు ఐబిఎం మెయిన్ ఫ్రేమ్స్, ఐబిఎం కంపెనీ అంటారు. ఈ ఐబిఎం కంపెనీ తయారు చేసినటువంటి కోబాల్ సాఫ్ట్వేర్ని సామాన్యుల దగ్గర నుంచి అత్యున్నత స్థాయి వ్యక్తుల దాకా ప్రపంచంలో అందరూ ప్రతిరోజు వాడేదే. ఏమై ఉంటుంది ఒకసారి ఊహించండి. బ్యాంకింగ్ సాఫ్ట్వేర్. ఈరోజు మీరు క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారన్నా, డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారన్నా, చేసినటువంటి ట్రాన్సాక్షన్స్కి మీ మొబైల్స్కి మెసేజ్లు వస్తున్నాయన్నా, ఈ యొక్క అన్నిటికీ మూలాధారమైనటువంటి సాఫ్ట్వేర్ కోబాల్. ఎన్నో పరిణామాలు జరిగినాయి. సి వచ్చింది, C++ వచ్చింది, జావా వచ్చింది, పైథాన్ వచ్చింది, ఆర్ లాంగ్వేజ్ వచ్చింది. ఇలా ఎన్ని వచ్చినప్పటికి కూడా ఐబిఎం రూపొందించినటువంటి కోబాల్ని రీప్లేస్ చేసే సాఫ్ట్వేర్ ఎప్పటికీ రాదు అని నేను కూడా అనుకుంటూ ఉండేవాడిని. రాముడికి రావణాసురుడికి జరిగినటువంటి యుద్ధంలో కుంభకర్ణుడే చనిపోయిన తర్వాత ఇక ఏంటి నేను యుద్ధానికి పోవాలి కదా అని చెప్పేసి రావణాసురుడు అన్నట్టుగా కోబాల్ లాంటి సాఫ్ట్వేరే పోయిన తర్వాత యాక్చువల్గా సైబర్ సెక్యూరిటీ అనేది ఏంటంటే అండి, ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరు అనమాట. అంటే ఒక ఫైర్ వాల్ నిర్మించడం, ఒక దొంగ ఈ రకంగా వస్తాడని చెప్పేసి కంపెనీకి సెక్యూరిటీ సిస్టమ్ డిజైన్ చేసేవాడిని సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ అంటారు. సైబర్ సెక్యూరిటీ పని యాక్చువల్గా అవతల మనిషి ఏ రకంగా ఆలోచిస్తాడో ఆ రకంగా ప్రోయాక్టివ్గా బిల్డ్ చేసేటువంటి మొత్తం దీనికి కాగ్నిటివ్ స్కిల్స్ అవసరమైనటువంటి స్కిల్ సైబర్ సెక్యూరిటీ. దాన్ని రీప్లేస్ చేస్తూ యాంథ్రోపిక్ వాళ్ళు టూల్ తీసుకొచ్చిన తర్వాత ఈ సమాజాన్ని, తర్వాత నా సబ్స్క్రైబర్స్ని, నా వ్యూయర్స్ని, అట్ ది సేమ్ టైం గంపగుత్తగా మొత్తం సమాజాన్ని హెచ్చరించకపోతే నేను చాలా పెద్ద తప్పు చేసిన వాడిని అవుతానని చెప్పేసి నాకు అనిపించింది.